అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మాతా శిశువు మరణాలపై విచారణ. రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ గత కొంతకాలంగా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు వైద్యులు అందుబాటులో ఉండడం లేరని ఆరోపణలు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తారీఖున వంతల పరిమళ అనే గర్భిణీ స్త్రీని చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొని రాగా హాస్పిటల్ సిబ్బంది గర్భిణికి రక్తస్రావం అవుతుందని మెరుగైన వైద్యం కొరకు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తరలించగా మృతి చెందిన శిశువు జన్మించింది. గర్భిణి పరిమళ స్పృహ కోల్పోవడంతో ఆమెను మెరుగైన వైద్యం కొరకు విశాఖపట్నం కేజీహెచ్కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమెకు రక్తహీనత ఉందని సరైన సమయంలో రక్తం అందక మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపేకు చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్లో వైద్యుల యొక్క నిర్లక్ష్య వైఖరిపై ఆరోగ్య శాఖ కమిషనర్ డైరెక్టర్కి తెలియపరిచారు. హాస్పిటల్ దుస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ని మీడియా వివరణ కోరగా హాస్పిటల్ పరిస్థితిపై పూర్తి విచారణ జరిపి దీనిపై పూర్తి నివేదిక తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, వైద్యులు ఎప్పుడు 24 గంటలు రోగులకి అందుబాటులో ఉండేలా చూస్తామని, గిరిజన ప్రాంతాల్లో రోగులకి మరింత సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులకు ఉందని, నిర్లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ రాకతో ఎప్పుడూ అందుబాటులో లేని వైద్యులు కూడా హడావుడిగా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. పబ్లిక్ అడిగే ప్రశ్నలకి హాస్పిటల్లో కొంత గందరగోళంగా మారింది. ఏదేమైనా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి దుస్థితి గత కొంతకాలంగా అధ్వానంగా ఉందనే ఆరోపణలు మీడియాలో కథనాలు ప్రచారాలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా రోగికి మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు అందుబాటులో ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అది 100 పడకల హాస్పిటల్ అయినందుకు అక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు స్పెషలిస్టులు ఎవరెవరు రావట్లేదు, ఎవరెవరు ఏంటనే దాని మీద సమగ్రంగా కనుక్కొని ఒక రిపోర్ట్ లాగా ఇద్దామనేది గవర్నమెంట్. అదొక కారణం. అంటే గిరిజన మహిళ చనిపోవడం అనేది కాకుండా ఇక్కడ ఎందుచేత మత్తు డాక్టర్గా లేరని సూపరింటెండెంట్ గారు చెప్పడం, అది ఎంతవరకు వాస్తవం, ఇక్కడ ఎంతమంది ఉన్నారు డ్యూటీలో, ఎంతమంది లేరు అనే విషయం మీద వెంటనే స్పందించారు. ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు కూడా అది పేపర్లో చూసి వెంటనే చెప్పడం, రిపీట్ చేయడం జరిగింది. హౌ బెస్ట్ మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఉద్దేశం. మనం మీరు చెప్పండి, అది మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆ ఇష్యూ వదిలేండి. రీసెంట్గా ఉన్న 2 చచ్చిపోయారు, తల్లి బిడ్డ చచ్చిపోయారు, అది వదిలేండి చెప్పండి. మరి మిగతా ఇంతకుముందు డాక్టర్స్ లేరు, మొత్తం డాక్టర్ లేరు, 17 మంది డాక్టర్స్ ఉన్నారా, వాళ్ళు లేరు. సూపరింటెండెంట్ గారికి అథారిటీ లేదు వాళ్ళ మీద. ఏంటండి మీరు ఇప్పటి వరకు కూడా సూపరింటెండెంట్ గారిని వేస్తానన్నారు, మీరు వేయలేదు. సూపరింటెండెంట్ గారిని వాళ్ళ మీద లేదు మీకు. ఆ టైంలో ఆ అర్ధరాత్రి టైంలో ఇంకోసారి ఎంక్వైరీ చేశారు. ఎందుకండి అంటే జస్ట్ ఒక పేషెంట్గా చెప్తున్నాను సార్. మా పేషెంట్ బాధిత డాక్టర్ అనేది తింటే ఒక దేవుడు. కరెక్ట్, అది మీరు చెప్పేది కరెక్ట్. ఆయన వచ్చి చేసుకుంటే సరిపోతుంది. కింద ఒక రూమ్ ఉంటుంది, కిందనండి పేషెంట్ ఎవరో జాయిన్ చేస్తారు, ఆయన మొత్తం మీకేం పర్లేదు అనుకుంటాం. ఎవరు రారండి ఆ రూమ్లోకి, ఎవరు రారండి. ఒకే గర్భిణీ కనీసం పట్టుకోని కూడా చూడండి, ఏం జరిగిందో పెడుతున్నారా, ఫోన్లో పెడతారు, వాట్సాప్లో బెడ్షీట్ లేక. ఇది కరెక్ట్ అండి. మరి ఎన్ని ఎంక్వైరీ చేస్తారు సార్? అది తెలియడతారు కాదు సార్, ఎన్ని ఎంక్వైరీ చేస్తారు? ఒకసారి ఎన్ని ఎంక్వైరీ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము కిందకి వెళ్ళిపోతాం. ఏదో డొనేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మన గర్భిణీ 2 చనిపోయారు, పాప తల్లి కూడా తెలుసు. అవునండి, అది రీసెంట్గా వచ్చింది సార్. అంతకుముందు చాలా జరిగింది. మరి ఇంకేంటి మీరు మామూలుగా వచ్చి అది ఎంక్వైరీ ఇద్దరు డాక్టర్ని పాడేరు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయించేసాం. ఇప్పుడు ఈయన ఉన్నారండి ఏజెన్సీ, ఇది ఉంటుంది సార్. ఏంటి యాక్సిడెంట్ జరుగుతాయి, వస్తారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు వచ్చి వెళ్ళిపోతారు. ఇది ఉండదు ఎక్స్రే డాక్టర్ లేక ఉన్నారా సార్? ఎవరున్నారండి? ఆయన ఉంటారండి. ఏరండి ఏరి సార్, మీరు అంతమంది ఉన్నాం అక్కడ. మేము
ఇప్పుడు లేరు. ఏరి ఇప్పుడు లేరు సార్, ఎప్పటి నుంచి లేరు? లేరండి, 10 సంవత్సరాలు పెట్టలేరు ఇక్కడ. లేదు సార్, 100 గొడవలు అవసరం మీకు ఇది. వస్తున్నాడా? వచ్చాడా సార్? మీరు చెప్పండి సార్. సార్ ప్లీజ్ టెల్ మీ. పబ్లిక్ అడుగుతున్నారు సార్ వీఆర్ నాట్ ప్లీజ్ సార్. మాకు హాస్పిటల్ అంటే వెరీ ఇంపార్టెంట్ సార్. ఎంతమంది నర్సులు ఉన్నారండి? చూసుకొని డ్యూటీ డాక్టర్స్ ఎవరికైనా ఉద్యోగస్తులకి 8 గంటలు డ్యూటీ అవర్స్ ఉంటాయి. 9 to 4 CAS లెవెల్లో కానీ 9 to 4 డ్యూటీ చేసి దాని తర్వాత రోజుకు ఒక డాక్టర్ డ్యూటీలో స్టే డ్యూటీ ఇక్కడ ఉంటారు. ప్రతిరోజు 24 గంటలు ఉండాలంటే అందుబాటులో ఉండేటట్టుగా చేయిస్తాం. మీరు చెప్పినట్టు ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీ అనుకోండి, ఒక సర్జన్ ఉండాలి. 9 to 4 తర్వాత ఆయనకి రిఫరెన్స్ అయ్యే టైం ఉంటుంది. ఎమర్జెన్సీ కాల్ వచ్చి వచ్చి చూడాలి. ప్రాబ్లం ఏంటంటే 100 kV ఎక్స్రే ఉంది, దాని క్వాలిటీ మామూలు సెల్ ఫోన్ లాంటిదే వస్తుంది. ఇప్పుడు అది 300 kVకి కొత్త బిల్డింగ్ రెడీ అయితే అందులో ఇన్స్టాల్ చేయడానికి అవుతుంది. దాని ఉపకారం వైద్యం చేస్తారు. టైంలో కానీ పేషెంట్ వస్తే చేయగలిగిన సర్వీస్ చేస్తారు. 9-4 దాటిన తర్వాత కూడా డాక్టర్ 24 గంటలు ఉండాలి. రోజు ఒకరు డ్యూటీలో ఉంటారు. స్టేట్ ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే గైనిక్ డాక్టర్, జనరల్ డాక్టర్, డాక్టర్లే ఉంటారు. ఇక్కడ 100 బెడెడ్ కదా, రోజు ఒక డాక్టర్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ మార్నింగ్ 9 వరకు డ్యూటీలో ఉంటారు. ఏ విభాగం అవసరమైనా ఫోన్ చేస్తే వాళ్ళు రావాలి. ఇప్పుడు మీరు ఫోకస్ లో పెట్టారు, ఆ ఎంక్వైరీలో కూడా కొన్ని విషయాలు తెలిసాయి. సో దాన్ని ఎలా రిస్టోర్ చేయాలి, యాక్షన్ టేకింగ్ అంటే ఇలా నిలబడి వెంటనే కాగితం మీద దానికి కంపల్సరీగా ప్రొసీజర్ ఉంటాయి. హైయర్ అథారిటీస్ పంపించారు కాబట్టి విజయవాడ నుంచి మాటలు మంచి ఏ పరిస్థితిలోనూ మీరేం తీసుకున్నారు, ఏం తీసుకున్నారనేది కూడా అడుగుతారు. అది మీకు విదిన్ నో టైం అది వస్తుంది. వచ్చి ఇక్కడ వర్క్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, మానిటరింగ్ ఉంటుంది. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ జరగలేదు అనుకోండి, అగైన్ మీరు ఇంకో ఎంక్వైరీలో వచ్చి ఇదే విధంగా మీరు వెళ్ళి అడగొచ్చు. వీలైనంత వరకు బెటర్ సర్వీస్ అనేది ఉంటుంది. దానికి అందరూ కోఆపరేట్ చేయాలి. ఓకే.